అందరికీ నా వందనాలు. లోకాసువార్త 2వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు ప్రభుల వారంట చిన్న వయసు నుంచే మనుషుల చేత ప్రేమించబడేవాడిగా ఉండంట, దేవుని చేత ప్రేమించబడేవాడిగా ఉండంట, తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవాడిగా ఉండంట. మన పిల్లలు కూడా తల్లిదండ్రుల చేత ప్రేమించబడాలి అంటే, దేవుని చేత ప్రేమించబడాలి అంటే, మనుషుల చేత ప్రేమించబడాలి అంటే మన పిల్లల్లోని మంచి లక్షణాలు ఉండాలంట. మన పిల్లల్లోని మంచి లక్షణాలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవారుగా ఉంటారు, దేవుని చేత ప్రేమించబడేవారుగా ఉంటారు, మనుషుల చేత ప్రేమించబడేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. యేసు ప్రభుల వారు చిన్న వయసు నుంచే మనుషుల దయలోను దేవుని దయలోను తల్లిదండ్రుల దయలోను వర్ధిల్లేవాడిగా ఉంటారు. మన పిల్లలు కూడా తల్లిదండ్రుల దయలో వర్ధిల్లాలి అంటే, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి అంటే, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. తల్లిదండ్రుల మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలంట. తల్లిదండ్రుల్లో ఒకవేళ చెడు లక్షణాలు ఉన్నా కానీ, తల్లిదండ్రులు మన మేలు కోరి మంచి మాటలు చెప్పేవారుగా ఉంటే మనం సరిచేయటానికి, మన తల్లిదండ్రులు మన మేలు కోరి మన సరియైన మార్గంలో నడిపించడానికి, మనల్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి, మన తల్లిదండ్రులు మన మేలు కోరి మనకు మంచి మాటలు చెప్పేవారుగా ఉంటే, వారి మాటకు లోబడి జీవించేవారుగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. అప్పుడు తల్లిదండ్రుల దయలో మనం వర్ధిల్లే వారంగా ఉంటాం, తల్లిదండ్రుల చేత మనం ప్రేమించబడే వారంగా ఉంటాం. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్లో చెడు లక్షణాలు ఉన్నాయని, తల్లిదండ్రుల్లో లోపాలు ఉన్నాయని, తల్లిదండ్రుల పట్ల వినయం విధేయత లేకుండా ప్రవర్తించేవారుగా ఉంటారు, వారిని గౌరవించకుండా ఉండేవారుగా ఉంటారు. తల్లిదండ్రులు గద్దించినప్పుడు ఎదురు పోట్లాడేవారుగా ఉంటారు, ఎదురు కక్షలు తీసుకునేవారుగా ఉంటారు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే పిల్లలు తల్లిదండ్రుల చేత ప్రేమించబడకుండా ఉండేవారుగా ఉంటారు, తల్లిదండ్రుల దయలో వర్ధిల్లకుండా ఉండేవారుగా ఉంటారు, ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు, చెడిపోయేవారుగా ఉంటారు. అందుకే తల్లిదండ్రుల దయలో పిల్లలు వర్ధిల్లాలి అంటే, తల్లిదండ్రుల చేత పిల్లలు ప్రేమించబడాలి అంటే, పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడాలంట, తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినాలంట, తల్లిదండ్రుల్ని గౌరవించేవారుగా ఉండాలంట, తల్లిదండ్రుల్ని ప్రేమించేవారుగా ఉండాలంట. అప్పుడు తల్లిదండ్రుల చేత ప్రేమించబడే వారంగా ఉంటామని చెప్తున్న దేవుడు. మనుషుల దయలో వర్ధిల్లాలి అంటే, మనుషుల పట్ల జాలి దయ కనికరము ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని వారికి మనం పంచినప్పుడు మనుషుల చేత ప్రేమించబడే వారంగా ఉంటాం, మనుషుల దయలో మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. మనుషుల్లో చెడు లక్షణాలు చూసినప్పుడు, మనుషుల్లో ఉన్న చెడు లోపాలు చూసినప్పుడు మనము మనుషుల దయలో వర్ధిల్లలేము. అంటే మనుషుల పట్ల వినయం విధేయత లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటాం, వారిని గౌరవించకుండా ఉండే వారంగా ఉంటాం, వారికి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని మంచితనాన్ని పంచకుండా ఉండే వారంగా ఉంటాం. అలా ప్రవర్తించడం వల్ల మన ఆత్మీయ జీవితాన్ని మనం నాశనం చేసుకునే వారంగా ఉంటాం, దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. అలా ప్రవర్తించడం వల్ల మనుషుల దయలోని వర్ధిల్లలేము, మనుషుల చేత ప్రేమించబడలేము. మనుషుల దయలోని మనం వర్ధిల్లాలి అంటే, మనుషుల చేత మనం ప్రేమించబడాలి అంటే, మనుషుల్లో ఎదుటివారిలో లోపాలు ఉన్నా కానీ, ఎదుటివారిలో చెడు లక్షణాలు ఉన్నా కానీ వారిని మనం గౌరవించే వారంగా ఉండాలి, వారి పట్ల వినయం విధేయత కలిగి ఉండాలి, వారిని మనం ప్రేమించే వారంగా ఉండాలి, వారికి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పంచే వారంగా ఉండాలి, వారికి జాలి దయ కనికరాన్ని చూపిస్తూ మంచితనాన్ని పంచుతూ ఉండేవారంగా ఉంటే మనుషుల దయలో మనం వర్ధిల్లే వారంగా ఉంటాం.
మనుషుల చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. కొంతమంది మనుషుల దయలో పిల్లలు వర్ధిల్లకుండా ఉండేవారుగా ఉంటారు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నీ క్రియలే నీకు సరిగా లేవు, నువ్వు నాకు చెప్పొచ్చును అనేవారుగా ఉంటారు. నీ బ్రతికే సరిగా లేదుగా మాకు చెప్పొచ్చును అనేవారుగా ఉంటారు. ఎదుటివారు మన మేలు కోరి మనకు మంచి మాటలు చెప్పినప్పుడు ఎదుటి వారిలో ఉన్న లోపాలు ఎత్తిపట్టి చూపించే వారంగా ఉంటే, ఎదుటివారి పట్ల జాలి దయ కనికరము లేకుండా ప్రవర్తించే వారంగా ఉంటే, వారి ఎడల కఠినంగా ప్రవర్తించే వారంగా ఉంటే, ఎదుటివారికి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని మంచితనాన్ని పంచకుండా ఉండేవారంగా ఉంటే మనము మనుషుల చేత ప్రేమించబడలేము, మనుషుల దయలో వర్ధిల్లలేము అంటున్న దేవుడు. యేసు ప్రభుల వారు మనుషుల దయలో వర్ధిల్లేవాడుగా ఉండవు, మనుషుల చేత ప్రేమించబడేవాడుగా ఉండవు, తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవాడుగా ఉండవు, దేవుని చేత ప్రేమించబడేవాడుగా ఉండవు, చిన్న వయసు నుంచే పరిశుద్ధంగా బ్రతికేవాడుగా ఉండవు యేసు ప్రభుల వారు. మనం కూడా దేవుని దయలో వర్ధిల్లాలి అంటే మనలోని ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, జాలిగల మనసు, దయగల మనసు, ప్రేమ ఆప్యాయత అనురాగం మంచితనము మనలోని మంచి లక్షణాలు ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, పవిత్రమైన జీవితం జీవించినప్పుడు దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం, దేవుని దయలో వర్ధిల్లే వారంగా ఉంటాం. యేసు ప్రభుల వారు చిన్న వయసు నుంచే తల్లిదండ్రుల దయలోను మనుషుల దయలోను దేవుని దయందు వర్ధిల్లేవాడిగా ఉన్నంట. మన పిల్లల్లో కూడా మంచి లక్షణాలు ఉన్నప్పుడు వారు కూడా తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవారుగా ఉంటారు, మనుషుల చేత ప్రేమించబడేవారుగా ఉంటారు, దేవుని చేత ప్రేమించబడేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. తల్లిదండ్రుల్లో చెడు లక్షణాలు ఉన్నా కానీ, తల్లిదండ్రుల్లో చెడు బుద్ధులు ఉన్నా కానీ, వారు చేసే చెడు పనులు పిల్లలు నేర్చుకోకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మనుషుల్ని గౌరవిస్తూ, తల్లిదండ్రులు గద్దించినా కానీ తల్లిదండ్రుల పట్ల వినయ విధేయత చూపిస్తూ, తల్లిదండ్రులు గద్దించినా కానీ ఓర్పు సహనం కలిగి తన క్రియలు సరి చేసుకొని తన పరిశుద్ధతను తాను కాపాడుకుంటూ ఉండేవారుగా ఉంటే దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం, దేవుని దయలో వర్ధిల్లే వారంగా ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. తల్లిదండ్రుల మాటకు లోబడి జీవించే వరంగా ఉండాలంట. ఒకవేళ తల్లిదండ్రులు చెడిపోయేవారుగా ఉంటే, తల్లిదండ్రుల చెడు లక్షణాలు ఉంటే పిల్లలు ఆ చెడు లక్షణాలు నేర్చుకోకుండా ఉండేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటే వారు దేవుని దయలో వర్ధిల్లేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అందుకే తల్లిదండ్రులను పిల్లలు గౌరవించేవారుగా ఉండాలంట. తల్లిదండ్రుల్ని ప్రేమించేవారుగా ఉంటే, తల్లిదండ్రులకు ప్రేమ ఆప్యాయత పంచేవారుగా ఉంటే వారు తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా.